హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణి ముద్దన వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను గాజర్ హల్వా చేస్తున్నానండి. గాజర్ అంటే తెలుసు కదా, రెడ్ క్యారెట్స్ అనమాట. ఈ చలికాలంలో ఎక్కువగా వస్తుంటాయి కదా. హల్వా కూడా చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి. సో మీరు ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈలోపు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు. సబ్స్క్రైబ్ చేయడం కోసం వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. గంట సింబల్ని క్లిక్ చేసినట్లయితే కొన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి. ఈ హల్వా చేయడం కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి నెయ్యి యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారా, నాకైతే ఇక్కడ టెంపరేచర్ 5 degrees ఉందండి. సో కాబట్టి నెయ్యి అయితే చాలా ఎక్కువ గడ్డ కట్టేసింది. సో ఒక పావు కప్పు వచ్చినట్లు వచ్చిందనమాట. అది కరిగేసరికి ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత సో అందులోకి నేను కాజు, బాదం, కిస్మిస్ యాడ్ చేసుకున్నాను. వీటిని బాగా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. సో చూసారా, బాగా క్రంచీగా అయిపోతాయి అన్నమాట ఇలా రోస్ట్ చేసినట్లయితే. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లో ఫ్లేమ్లో చేసినట్లయితే. సో ఇప్పుడు వీటిని తీసేసి పక్కన ఉంచేసుకోవాలి. తర్వాత ఇక్కడున్న నాకు నెయ్యి సరిపోతుంది. ఒకవేళ మీకు ఇంకా కావాలంటే నెయ్యి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి. సో ఇందులోకే నేను వచ్చేసి ఈ కప్పుతో 4 cups వచ్చేసి గాజర్ తురుము తీసుకుంటున్నాను. సో వాటిని క్యారెట్స్ని బాగా కొబ్బరి తురుముతో తురుమేసుకున్నానండి. సో ఇలా యాడ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ మీకు క్వాంటిటీ ఎక్కువగా అనిపిస్తుంది కదా. సో ఇది ఫ్రై అయ్యేసరికి హాఫ్ అయిపోతుంది. సో ఇలా నిదానంగా కలుపుకుంటూ సో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ పచ్చి స్మెల్ అంతా బయటికి వెళ్ళిపోతుందండి. అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఎంత మనం బాగా ఫ్రై చేస్తామో సో అదే మనకి హల్వాకి మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట. అంటే ఈ ఫ్రై చేయడంలోనే ఈ హల్వా టేస్ట్ అనేది ఉంటుంది. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 cup కాచి చల్లారబెట్టుకున్నవి లేదంటే అప్పుడప్పుడు కాంచుకున్న పాలైనా కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో యాడ్ చేసేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. సో ఇలా కలిపేసిన తర్వాత ఒక మూత పెట్టేసి దీన్ని సిమ్లో పెట్టి మాత్రమే మగ్గించుకోవాలండి. సిమ్లో పెట్టినట్లయితే సో నిదానంగా ఉడకడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. సో ఇలా సిమ్లో పెట్టేసి ఉడికించుకున్న తర్వాత చూసారా, సో కొంచెం బాగా మగ్గిపోయిందనమాట. సో ఇప్పుడు ఇందులోకి మనము టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను 3/4 cup యాడ్ చేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గమనించుకోవాలి, ఈ గాజర్ అనేది స్వీట్గా ఉంటుంది. సో కాబట్టి మీరు స్వీట్ అనేది అడ్జస్ట్ చేసుకుని, నాకు 3/4 cup అయితే సరిపోయింది నార్మల్ స్వీట్. మీకు ఇంకా కొంచెం కావాలనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇంకా తగ్గించుకోవాలి అనుకుంటే ఒక 2 spoons అనేవి తగ్గించుకుంటే సరిపోతుంది. సో ఇలా మనం కలుపుతూ ఫ్రై చేస్తూ ఉన్నట్లయితే సో అక్కడ చక్కెర అంతా కరిగి నీళ్ళలాగా అయిపోయింది కదా, అది మొత్తం ఎవాపరేట్ అయిపోతుందండి. ఇలా మనం హై ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఫ్రై చేసుకున్నట్లయితే. సో ఇక్కడ చూసారా, ఇలా ఇంత మంచి టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట హల్వాకి. సో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా హల్వా రెడీ అయిపోయినట్లే. సో ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ యాడ్ చేసేసుకొని దించేసుకోవడమే. సో ఇది వచ్చేసి సేమ్ మనం స్వీట్ షాప్లో కొన్న టేస్టే ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. సో అలాగే ఈ వీడియోని లైక్ చేయండి.